హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజు మేము కాకినాడ బీచ్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ ఇలాగా కనిపిస్తే నేను ఒంటెలనైతే షూట్ చేశాననమాట. ఇంకా అప్పుడైతే వెదర్ బాగుంది, చల్లగా ఉంది. సో అందుకే వెళ్ళగలిగాం. మళ్ళీ ఇప్పుడైతే ఎండ్ వచ్చేసింది. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో చూడండి ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో, చాలా చాలా బాగుంది. మా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాను అనమాట. ఈ అబ్బాయి అయితే మా బాబు. ఇంకా అలా వీడియో షూట్ చేశాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తిని కూడా మా అమ్మాయే. ఆ రోజు చల్లగా ఉంది, అందుకని ఇంకా బయలుదేరామన్నమాట. మేము యానం నుంచి అయితే కాకినాడ వచ్చామన్నమాట. సో ఇక్కడ ఒక గంట ఎంతో ఉన్నాము. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందరకైతే బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి అయితే చూడండి, ఇంక అన్నీ చాలా బాగుంది. నేనైతే ఎప్పుడో వచ్చాను. నేను వెళ్ళి ఒక 2 years అలా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు కొంచెం ఎదిగారు కదా, ఇంకా బయటికి వెళ్దాం అంటే వాళ్ళకి చూసినట్టు ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు పిల్లల్ని? మాకు తీసుకెళ్లే వాళ్ళు ఇంకెవరు లేరులేండి. మేమే తప్ప, మా హస్బెండ్ నేను తప్ప ఇంకెవరు వాళ్ళని తీసుకెళ్ళరు. వాళ్ళతో ఇంకెవరు వాళ్ళ నానమ్మ వాళ్ళెవరు కూడా ఇంకా పట్టించుకోరు అనమాట. సో ఇలా వ్లాగ్ అయితే చేశాను. సో చూస్తే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకొంచెం ముందరకు వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా ఇదన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళేంత వరకు బాగానే ఉంది. తర్వాత మేము వెళ్ళినాక అక్కడ చెప్తున్నారు వాళ్ళు, ఇప్పటి వరకు అయితే వాటర్ అనేది రాలేదు ఇటువైపు, మీరు ఇలా వచ్చారు కాబట్టి వచ్చిన తర్వాత వాటర్ అనేది వచ్చింది అన్నారనమాట. అక్కడ చాలా జాగ్రత్తగా చూశాను మా పిల్లలది తడవకుండా, కానీ ఇక్కడైతే మొత్తం తడిచిపోయారు. అది వెంటనే సడన్గా అయితే వచ్చేసింది. సో తడిచిపోయారు. నేను జాగ్రత్తగా వాళ్ళ బట్టలు అయితే ముందే తీసుకొచ్చేసాను. ఎందుకంటే మన పిల్లల్ని అసలు మనం కంట్రోల్ చేయలేము కదా ఎక్కడికైనా వాటర్ దగ్గరికి వస్తే. సో అందుకే ఇంకా వెంటనే వాళ్ళ బట్టలు అనేవి నేనైతే మార్చేసాను అనమాట. ఇక్కడ కాసేపు ఆడుకొని అలా ఇంకా కొంచెం ముందరకు వెళ్ళామన్నమాట. అసలు వెదర్ బాగుంది కాబట్టి ఎంత దూరమైనా ఈజీగా జర్నీ చేయగలిగాం. అదే ఎండగా ఉంటే మనకి జర్నీ చేయాలనిపించదు. పిల్లలు కూడా చాలా ప్రెషర్గా ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఇదైపోతూ ఉంటారు కదా, నచ్చదు వాళ్ళకి ఎక్కువ జర్నీ చేస్తే. సో ఇంకా అలా ముందరికి బయలుదేరాం. నిజంగా చాలా బాగుందండి. ఆ రోజు అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇంక ఇలాగా చూడండి, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. వాతావరణం అనేది బాగుంది. ఇంకా ఆ రోజు అంత ఎక్కువ ఏం లేరు, కానీ పర్లేదు, కొంతమంది అయితే ఉన్నారు. ఇంకా కొంచెం ముందరికి ఏదో ఊరండి, వెళ్తే ఉప్పాడ ఏదో అంటారు కదా, అక్కడ ఇలాగా డక్స్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడ కూడా డక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలాగైతే షూట్ చేశాను. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో